కంపెనీలో కూడా ఆడిటర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు. సో ఎట్లా ఉండబోతోంది లింక్ ఇది? అంటే ఆ పత్రిక వైపు కూడా, పేపర్ వైపు, ఛానల్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉందా? అది కూడా వాళ్ళదే కదా, అక్కడ కూడా ఆడిటర్గా పనిచేశారు ఆయన. పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే సిట్ అధికారులు సేకరించిన పరిస్థితులు. సార్ ఏం చెప్తారు సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి పవన్ గారు, సార్ ఆల్రెడీ గతంలోనే ఇన్వెస్టిగేషన్లోనే ఈ సొమ్మును దేనికి వాడారో కూడా స్పష్టంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినాయి సిట్కి. దాంట్లో కొన్ని పరిశ్రమలకు ముడి సరుకులు కొనడానికి కూడా ఈ సొమ్మును ఉపయోగించారు. రియల్ ఎస్టేట్కి ఉపయోగించారు, పెద్ద మంచి మంచి కార్లు కొనుక్కోవడానికి ఉపయోగించారు, హవాలాకి, మనీ లాండరింగ్కి, ఒకటేంటి అన్నిట్లోనూ బంగారం కొనుక్కోవడం దగ్గర నుంచి మొత్తం కూడా ఈ సొమ్ము వినియోగించారు అని చెప్పేసి స్పష్టంగా సిటీ దగ్గర ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు దాని ప్రాతిపదికగానే పరిశ్రమలకు ముడి సరుకులు అనేటప్పటికి భారతీయ సిమెంట్ గుర్తొస్తుంది. దాంట్లో మరి బాలాజీ గోవిందప్ప ప్రధాన భూమిక. ఈ సొమ్మంతా కూడా ఒక అంతిమ లబ్ధిదారుడికి చేరటంలో ఆయన కూడా ఒక క్రియాశీలక పాత్ర వహించాడు. ఆర్థిక శాస్త్రంలో లేకుంటే చార్టర్డ్ అకౌంట్ లో ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి. దేన్ని, ఏ సొమ్ముని, అక్రమ సొమ్ముని సక్రమ మార్గంలో పెట్టాలి, ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అని పక్కదోవ పట్టించాలి, ఏ విధంగా మాఫీ చేయాలి, ట్యాక్స్ పడకుండా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అనుభవశాలి. విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆ వ్యవహారాలన్నీ కూడా గోవిందప్పే చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇక్కడ అంతేకాకుండా భారతీ సిమెంట్ లో ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ నెట్ లో కొడితే వస్తా ఉంది. అవును. కాబట్టి భారతి గారి యొక్క ఆర్థిక వ్యవహారాల్లో ఇంక్లూడింగ్ సాక్షి వ్యవహారాలు కూడా చూసేది ఈయనే. ఈ రోజున అది సాక్షి తలుపులు తట్టి సాక్షికి కూడా ఏమైనా ఇచ్చారనే ఆధారాలు సేకరించడానికి ఆ దిశలో పయనం చేస్తా ఉంది. ఈ నిన్న చాలా స్పష్టంగా బాలాజీ గోవిందప్ప ఇంటిని కానీ, వాళ్ళ ఆఫీసుని కానీ, లేకుంటే అలాగనే చాణక్యకి సంబంధించిన టీ గ్రిల్ని కానీ, కసిరెడ్డికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆఫీసుని, ఇవన్నీ కూడా వెళ్ళిపోయి సిట్టు వాళ్ళు పరిశీలించారు. కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికి కూడా దీంట్లో గోవిందప్పే బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి ఆర్థిక శాస్త్రంలో ఆర్థికంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈయనొకడు. కాబట్టి అందుకే ఈయన ఆర్థిక సలహాదారులుగా పెట్టుకున్నారు. కాబట్టి ఈయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క తాడేపల్లి ప్యాలెస్ కానీ, భారతీరెడ్డి గారి సమస్యలకు కానీ సంబంధించింది అయి ఉంటుందని చెప్పేసి సిట్టు దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాల ప్రాతిపదికగానే ఈ రోజున అన్ని కార్యాలయాల మీద దాడులు చేసి ఆ డాక్యుమెంట్లని తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకటండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ సిట్టు దగ్గర నుండి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, రిట్రైవల్ చేసినటువంటి కంప్యూటర్ సిస్టానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ అంతిమ లబ్ధిదారుని నిర్ధారించినాయి. అందుకే వాళ్ళు గతంలో రాసిన రిమాండ్ రిపోర్ట్ల అన్నింటిలో కూడా ఏమన్నారు, గత ప్రభుత్వ హయాంలో హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చాలా స్పష్టంగా రాశారు. హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరనేది అంతిమ లబ్ధిదారుడు ఇప్పుడు బయటికి రావాలి. ఇక్కడ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత, అలానే బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఇది తాడేపల్లికి టచ్ చేయకుండా ఆగదు. ఎందుకంటే సీఎంఓ ఆఫీసులో, గత ప్రభుత్వ సీఎంఓ ఆఫీసులో కుడి ఎడమలగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కానీ, అలానే కృష్ణమోహన్ రెడ్డి కానీ సీఎంఓ ఆఫీసు అంతా తానై నిర్వహించినటువంటి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మొత్తం వాళ్ళే కదా సార్. ఫోను అదే అండి. మినిస్టర్లకు అనుమతి ఇవ్వాలన్నా, ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వాలన్నా, నిరాకరించాలన్నా మొత్తం కూడా వీళ్ళే ఆ సీఎంఓ ఆఫీసుని క్యాప్చర్ చేసి మొత్తం అన్ని తానై నిర్వహించిన సంఘటన. అలాంటప్పుడు సీఎంఓ ఆఫీసు యొక్క అధిపతి యొక్క ఆదేశాలు లేకుండా, నాలెడ్జీ లేకుండా సీఎంఓ ఆఫీసులో కీలక భూమిక పోషించండి వీళ్ళిద్దరూ దాంట్లో ఎందుకు పాత్రదారులు అవుతారు? ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే కదా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ ఆర్థిక నేరాలు సమాజానికి చేటు చేకూరుస్తాయి.
దీంట్లో sir. కోట్లాది Okay. రూపాయలు ఉంది. ఇక్కడ మీరు పదే పదే చెప్తున్నారు 3,500 కోట్లు 3,500 కోట్లు అని. 3,500 కోట్లు ఓన్లీ కిక్ బ్యాక్ ద్వారా వచ్చినవి మాత్రమే. లెక్కల లేని నగదు రూపేణా అక్రమంగా అమ్మినటువంటి సొమ్ము ఇంకా కోట్లాది రూపాయలు కోట్లు వెలుగులోకి కోట్లు వస్తుంది. నిన్న దుబాయ్ నుంచి ఇక్కడ సిట్ ఎంక్వైరీకి అటెండ్ అయిన వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు కదా సార్ పూర్తిగా